రాష్ట్రంలోని మున్సిపాలిటీల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. టికెట్ రానోళ్లకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీఫామ్లు అందించారు. మున్సిపాలిటీలో టికెట్ రాని వాళ్లు బాధపడొద్దన్నారు. వారికి అండగా ఉంటాను అన్నారు. మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు వివేక్. 3,14,00,000 రూపాయలు శాంక్షన్ అయినాయి. కాంట్రాక్టర్ సెట్ అయ్యిండు, స్టార్ట్ కూడా అయినాయి. మార్చ్ ఎండింగ్ వరకు మొత్తం పనులన్నీ కూడా పూర్తిగా అయిపోతాయి. మా కోరిక అంతే. మా అభ్యర్థి రమేష్ లలిత రమేష్ మంచి మెజారిటీతో గెలిపించండి. సో మీ కోరికలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా నేను ఆల్రెడీ శాంక్షన్ చేయించడం జరిగింది. సో ఎక్కడ కూడా ఇంతకుముందు ఖాళీ పేపర్ల నిన్న చాకలివాడ నుంచి వచ్చింది వాళ్ళు మొత్తుకుంటుండే, సార్ మాకు ఇక్కడ భూమి ఉండే గుంజుకొని నేను 2 కోట్ల రూపాయలు మీకు భవనం కట్టిస్తున్నా అని చెప్పి ఆ హాస్పిటల్ భూమి చూపించిందట. అట్లా కాకుండా నేను ఏది పని చేయగలుగుతామో శాంక్షన్ అయినాయో అవే నేను చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా నాకు సహకరించాలి. దాంతోపాటు మీకు ఇంటింటి నల్ల కోసం కూడా అమృత్ స్కీమ్లో 30 కోట్ల రూపాయలు మన ఈ చెన్నూరు టౌన్కి శాంక్షన్ అయింది. నేను ఈరోజు సీఎంతో కడుస్తున్న సాయంత్రం మన చెన్నూరు టౌన్ కోసము బతుకమ్మ వాగే కాదు, గోదావరి నుంచి కూడా ఒక అడిషనల్ వాటర్ సోర్స్ 44 కోట్లతోని అది కూడా శాంక్షన్ చేయించుకుంటా. మీకు ఎక్కడ కూడా ఇంకొక 15 సంవత్సరాలు మంచినీటి కోసము నీళ్ళ కోసము ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాది. సో మీకు ఈ చెన్నూరు టౌన్లో కొత్త కాలనీలు వచ్చిన చాలా చోట్ల కూడా సీసీ డ్రైన్లు లేవు, రోడ్స్ లేవు. అవన్నీ కూడా నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నా. ఉట్టినే పెద్ద బిల్డింగ్లు ఇంతకుముందు కమిషన్ల కోసం పెద్ద బిల్డింగ్లు కట్టిను. నేను కేవలము సీసీ రోడ్స్ నాలీస్ ఫస్ట్ ఇది పూర్తి చేసుకుందామని అన్ని నిధులు దీంట్లోనే పెట్టడం జరిగింది. కమ్యూనిటీ హాల్స్ ఇది వేరే స్కీమ్ 30 కోట్ల అమృత్ స్కీమ్ నీళ్ళది. సో అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాగా చేస్తున్నా. ఏమైనా సమస్య ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను డెఫినెట్లీ రెస్పాండ్ చేస్తాను.